ఇవి మనం నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసినాం కదా. ఇప్పుడు మనకి 4 వాల్యూస్ వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో 1 2 3 4 వాల్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు మనం క్యాల్సీ తీసుకొని ఇది ఇట్లా ఆన్ చేసినాక మోడ్ సిఎల్ఆర్ అని ఉంటుంది. ఈ దీంట్లో మాత్రమే నాకు తెలుసు, అండ్ ఆల్సో ఫోన్లో కూడా నాకు తెలుసు, వేరే దాంట్లో అయితే నాకు తెలియదు. ఓకే, ఇట్లా మోడ్ సిఎల్ఆర్ అనగానే ఇట్లా కొన్ని వస్తాయి. ఇది కాంప్లెక్స్ ఏదేదో ఉంటుంది. నెక్స్ట్ రైట్ అది క్లిక్ చేయాలి. ఎందుకు వస్తలే, సారీ, ఇది మోడ్ సిఎల్ఆర్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తా అంటే మనకి ఎక్కడో ఒక దగ్గర ఈక్వేషన్ అని కనిపిస్తుంది. ఈక్వేషన్ ఎక్కడ ఉంది, 1 క్లిక్ చేయాలి. ఈక్వేషన్ కోసం 1 క్లిక్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మనం 3 అని క్లిక్ చేయాలి. 3 అంటే మనం 4 వాల్యూస్ ఎంటర్ చేయవచ్చు అనమాట. సో ఒకవేళ 2 అని ప్రెస్ చేసినాం అనుకో, 3 వాల్యూస్ ఎంటర్ చేయడానికి అవుతుంది. కానీ మన దగ్గర 4 వాల్యూస్ ఉంటాయి కదా, 1 2 3 4. సో మనం ఇక్కడ 3 అని క్లిక్ చేయాలి. ఓకే, లెట్ us ప్రెస్ 3 క్లిక్ చేయగానే ఇప్పుడు A1 A2 అట్లా A1 B1 C1 D1 అని అడుగుతుంది. ఇక్కడ మనకి 4 వాల్యూస్ ఉంటాయి. ఇదొకటి కదా. ఫస్ట్ మనము ఈక్వల్స్ టు తర్వాత ఉన్న 3 వాల్యూస్ ఎంటర్ చేయాలి. అంటే ఫస్ట్ A1 అడిగిండ్రు కదా, A1 అంటే ఈక్వల్స్ టు తర్వాత 8 ఉంది కాబట్టి 8 ప్రెస్ చేయాలి. ఈక్వల్స్ టు తర్వాత 8 ఉంది కాబట్టి 8 ప్రెస్ చేయాలి. A1 ఈక్వల్స్ టు 8. ఓకే, నెక్స్ట్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసిన తర్వాత 8 తర్వాత ఏముంది ఇంకో వాల్యూ x1 15,875 కదా. సో 15,875 ఈక్వల్స్ టు ఇంకొక వాల్యూ ఏంది 221.4. లాస్ట్ వాల్యూ మనం ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నది రాయాలి. ఓకే, లాస్ట్ వాల్యూ డి వాల్యూ ఏంది 81.9. ఇట్లా రాస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు A1 B1 C1 D1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్లో మళ్ళీ సేమ్ 4 వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్స్ తర్వాత ఉన్న 3 నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఏముంది 15,875. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 711 ఈ వాల్యూ ఎంటర్ చేయాలి. 711,805.01. నెక్స్ట్ C2 ఏంటి 466 704.3. లాస్ట్ డి వాల్యూ ఏంది ఈక్వల్స్ టుకి ముందున్నది 15,9,832. 15,9,832. ఓకే, 2 కూడా A1 B1 B2 A1 B1 C1 D1 అయిపోయింది. A2 B2 C2 D2 కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ A3 అడిగింది కాబట్టి ఫస్ట్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏమో 221.4 ఈక్వల్స్ టు నెక్స్ట్ 466 కనిపిస్తుందా 704.3 ఈక్వల్స్ టు 6416.56. లాస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ 2335.38. అమ్మయ్య, ఇప్పుడు వచ్చిందా. ఈ ఎక్స్ అంటే మనకి B0 అని అర్థం. ఓకే, మనకి 3 వాల్యూస్ వస్తాయి ఇట్లా ఎక్స్ వై జెడ్ అనేసి. ఇవన్నీ మనం ఇచ్చిన వాల్యూస్ అన్నమాట. చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ అంటే మనకి B0 B1 B2 అని రాసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఎంత 3.499 వచ్చిందా. ఇక్కడ మనకి B0 కూడా 3.499. ఓకే, ఇది నేను క్లాస్లో చేసింది, ఇప్పుడు నీకు చేసి చూపించింది. ఎస్. నెక్స్ట్ వై వాల్యూ నేను ఫోన్ క్యాల్కులేటర్లో అంటే ఫోన్లో క్యాల్సి అనే యాప్ ఉంటుంది, దాంట్లో నేను చేస్తే -0.00247 అని వచ్చింది. కానీ ఇక్కడ డైరెక్ట్ -2.47 అని వచ్చేసింది. ఏది రాసినా ఒకటే మనకి. ఓకే, నెక్స్ట్ జెడ్ వాల్యూ 0.261. ఇక్కడ కూడా B2 0.261. ఓకే, లాస్ట్కి మనం ఇట్లా రాయాలా. ద ఫిటెడ్ MLR ఈక్వేషన్ ఈజ్
వై ఈక్వల్స్ టు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి మనము. ఇది 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 ఓకే. ఈ ఈ ఈక్వేషన్లో బీ నాట్ అంటే ఈ వాల్యూ రాయాలి. నెక్స్ట్ బీ